ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఉగాది పండగ జరుపుకుంటున్నాం. అయితే ఈ ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యం ఏమిటి అనేటువంటిది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మొట్టమొదట సృష్టి ప్రారంభమైంది. ఆ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఈ రోజునే జరిగింది. చైత్రమాసంలోనే శుక్లపక్షంలో పాడ్యమి రోజు ప్రారంభమైంది సృష్టిని. అందుకని సృష్టి ప్రారంభమైన దినము కనుక యుగాది అని పేరు వచ్చింది. యుగము, ఆ యుగానికి ఇది ఆది, మొదటిది కనుక యుగాది అని పిలుస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఉగాది అని కూడా పిలుస్తారు. అంటే యా కాకుండా ఊ అన్నమాట. వాళ్ళు ఎలా అభిప్రాయపడతారంటే ఊ అంటే ఉడు, ఉడు అనే పదంలో నుండి ఊ అనే అక్షరాన్ని మనం గ్రహిస్తాం. ఉడు అంటే నక్షత్రము అని అర్థం. నక్షత్ర వృక్షం భం తార తారక పిడువా స్త్రియాం అని నక్షత్రముల యొక్క పర్యాయ పదములు. తరువాత గా అంటే గమనము, గమనము అనే పదంలో నుండి గా అనే అక్షరాన్ని గ్రహిస్తాం. ఉడు అనే పదంలో నుంచి ఊ అనే అక్షరాన్ని గ్రహించి ఊ అంటే నక్షత్రముల యొక్క గమనమునకు, ప్రారంభమునకు, ఆది, మొదట అనే అర్థంలో ఉగాది అని కూడా కొన్ని నిర్వచనాలు కనిపిస్తున్నాయి. కొన్ని వ్యాకరణ రీత్యా కుదురుతాయి, కొన్ని ఇతర నియమాల చేత సాధిస్తూ ఉంటాం. సరే, ఆ చర్చ అలా ఉంచుదాం పక్కన. ఈనాడే బ్రహ్మదేవుడు తన యొక్క సృష్టిని ప్రారంభం చేశాడు అని తెలుస్తుంది. దీనికి పురాణాలలో ఆధారం ఉన్నది. చైత్రేవాసి జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమేహని అని ఉంది. అంటే చైత్రమాసంలో మొట్టమొదటి తిథి నాడు, అంటే పాడ్యమి రోజు, ఆ బ్రహ్మదేవుడు తన యొక్క సృష్టిని ప్రారంభం చేసి కొనసాగించాడు. కొంతకాలానికి పూర్తి చేశాడు అన్నమాట. సృష్టి యొక్క ప్రారంభమైనటువంటి దినము కనుక ఈనాడుని మనం ఉగాది అని చెప్పి వ్యవహారం జరుపుతూ ఉంటాం అన్నమాట. అయితే ఇది చాలా విచిత్రముగా జరిగింది. మనకి రాశి చక్రంలో ఏంటంటే 12 రాశులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి రాశి చక్రంలో. ఒకటి ముందు అవుతుంది, ఒకటి వెనక అవుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉంటాయన్నమాట, పరిభ్రమణం చేస్తూ ఉంటాయన్నమాట, ముందు వెనక అవుతూ ఉంటాయి. మొట్టమొదట సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ మొదటి క్షణంలో ఈ 9 గ్రహాలు కూడా ఒకే బిందువు మీద ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి నడక ప్రారంభమైంది. ఒకటి వేగంగా నడుస్తుంది, ఒకటి నిదానంగా నడుస్తూ ఉంటుంది. ఇలా వాటి గమనాల్లో తేడాలు ఉంటాయి. ఇలా తిరిగి 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 చిట్ట చివరికి అన్నీ ఒక బిందువు దగ్గరికి వస్తాయి. అప్పుడు ప్రళయం అనేది వస్తుంది అన్నమాట. చూడండి, పరుగు పందాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక గీత గీసి పాల్గొనే వాళ్ళని నించోబెడతారు. వాళ్ళందరూ ఆ గీత మీద వాళ్ళ కుడికాలు ఎడంకాలు పెట్టుకుని జాగ్రత్తగా రెడీగా ఉంటారన్నమాట. ఎప్పుడైతే పరుగు పందెం ప్రారంభమవుతుంది అని ఈల వినిపిస్తుందో అప్పుడు అందరూ పరుగులు తీస్తారు. దీంట్లో ఒకళ్ళు వేగాల్లో తేడాలు ఉంటాయి. ఒకళ్ళు బాగా తొందరగా పరిగెడతారు, కొంత నిదానంగా వెళ్తారు, కొంత మధ్యస్థంగా వెళ్తారు, వెనకబడ్డ వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు, ముందు వాళ్ళు వెనకబడుతూ ఉంటారు. ఇలా పరుగు పందెం సాగిపోతూ ఉంటుంది. అలాగే గ్రహములన్నీ కూడా ఒక బిందువు దగ్గర నుంచి ఈనాడు నడక ప్రారంభించినాయి, తిరగటం, భ్రమణానికి. ఇక వాటి గమనాల్లో తేడా ప్రకారం అలా తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఒక బిందువు దగ్గరికి ఇప్పుడప్పుడే రావన్నమాట. అలా ఎప్పుడైతే ప్రారంభమైందో ఆనాటిని ఉగాది, యుగాది, యుగమునకు మొదటి దినము కనుక యుగాది అని మనం పండుగగా వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ గ్రహములు ఎట్లా జరిగినాయంటే, మొట్టమొదట ప్రభవనామ సంవత్సరంలో, సంవత్సరాలంటికి 60 సంవత్సరాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ప్రభవ. ఆ సంవత్సరంలో
మొట్టమొదటి ఋతువులో మొట్టమొదటి నెలలో మొదటి తిథి నాడు ప్రారంభమైంది. చైత్రమాసంలో ప్రభవనామ సంవత్సరంలో శుక్లపక్షంలో వసంత ఋతువులో ఆ వరుస చెప్తామన్నమాట. అంటే మొట్టమొదట ప్రభవనామ సంవత్సరం, ఉత్తరాయణం వరుసలో చెప్పుకోవాలనుకుంటే అనమాట, తెలియడానికి నేను ముందు వెనకలు చెప్పాను. ఉత్తరాయణం, దాంట్లో వసంత ఋతువు, దాంట్లో చైత్రమాసము, దానిలో శుక్లపక్షము, దానిలో మొదటి తిథి పాడ్యమి లేక ప్రతిపత్తు అంటాం. మనం వ్యావహారికంగా పాడ్యమి అని పిలుస్తాం, పద్ధతి ప్రకారం ప్రతిపత్తు అంటారు. అది తేడా ఏమీ లేదు. ఆనాడు సూర్యోదయ సమయంలో ఈ గ్రహములన్నీ కూడా చలనానికి ప్రారంభమైనవి. అప్పుడే సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే మొట్టమొదట అపయేవ ససర్జాదౌ తాసు వీర్యమవాసృజత్ తదండమభవద్ధైవం సహస్రాంశు సమప్రభం అని మనకి విష్ణు పురాణం మొదలైన చోట కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా ఆయన సృష్టి ప్రారంభం చేశాడనమాట. ఏం చేశాడు? తాభ్యాంచ శకలాభ్యాంచ దివం భూమించ నిర్మమే అని చెప్పి ఆకాశాన్ని భూమిని వాటిని అన్నీ సృష్టి చేసుకుంటూ ఇక అన్ని చెట్లు చేమలు మానవులు దానవులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు అంత సృష్టి కూడా చేశాడు. బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా ఈ సృష్టి చేసిన దినము కనుక యుగాది. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం ఏమనంటే, ఏమండి పండుగల్లో దేవుళ్ళని కొలుస్తూ ఉంటాం, ప్రతి పండుగలోనూ ఎవరో ఒక దేవుడు ఉంటాడు. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించాడు, కృష్ణాష్టమి రోజు కృష్ణుడు జన్మించాడు. అమ్మవారు రాక్షస సంహారం చేసింది కనుక దాన్ని ఆ రోజు నవరాత్రులు చేసుకుంటున్నాం. అర్జునుడు విజయం సాధించాడు కనుక విజయదశమి అంటున్నాం. ఇలా రకరకాల కారణాలతో ప్రతి పండుగకి కూడా చెప్తున్నాం. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడు కనుక సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. గంగ అవతరించింది కనుక గంగావతరణం అంటున్నాం. ఇలా రకరకాల పండుగలు చేసుకుంటున్నాం. ఆ పండగలో ఫలానా దేవుడు ఉన్నాడు అని ఒక సంబంధం కనిపిస్తుంది. అయితే ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి, ఏ దేవుడితో సంబంధం ఉంది, ఇది సాధారణంగా కలిగేటువంటి ప్రశ్న. ఈరోజు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి. చాలామంది ఇతర దేవుళ్ళని అనుకుంటారు, కానీ ఇతర దేవుళ్ళందరికీ పండగలు ఉన్నాయి. వీరభద్ర జయంతి ఉంటుంది, మహాశివరాత్రి ఉంటుంది. ఇట్లా దేవతలందరికీ కూడా ఏదో ఒక పండుగ ఉంటుంది. కానీ బ్రహ్మదేవునికి పండుగ లేదే అంటే ఈ ఉగాది పండుగ బ్రహ్మదేవునికి సంబంధించినది. ఎందుకంటే ఆయన మనందరికీ తాతగారు అనమాట, పెద్ద తాతగారి కింద లెక్క. ఎందుకంటే ఎప్పటికీ కొన్ని వేల లక్షల సంవత్సరాలు బట్టి సృష్టి చేస్తూనే ఉన్నారు కదా, చేశారు కదా. అందుకని అందరికంటే ఆది పురుషుడు కనుక మనం ఆయన పితామహుడు అంటాం. అంటే తాతగారు, పెద్ద తాతగారు జీవులందరికీ కూడా అన్నమాట. కనుక ఆయనకి గుర్తుగా మనం ఈ రోజున ఈ పండగ జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఇదన్నమాట. బ్రహ్మదేవునికి గుళ్ళు కూడా లేవు, ఎక్కడో ఒకటి రెండు నామక ఉన్నాయి తప్ప శాపం ఉండటం వల్ల లేవు. వాళ్ళకి బ్రహ్మదేవుని పండుగలు కావాలి. ఇది మొట్టమొదటి పండుగ ఆయనకి. అందుకని ఆ బ్రహ్మదేవుణ్ణి మనం స్మరిస్తాం. అలాగే కాలము యొక్క చలనం ప్రారంభమైంది. మనం అప్పటి నుంచి కాలాన్ని లెక్క వేసుకుంటున్నాం ఇప్పటిదాకా కూడా. ఎందుకంటే కల్పాలు, మన్వంతరాలు, ఆ మన్వంతరాలు మహాయుగాలు, యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, తర్వాత దాంట్లో ప్రభావ, విభవ, శుక్ల, ప్రమోదవత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ఇలా వరుసగా సంవత్సరాలు 60 ఉన్నాయి. మళ్ళీ 60 తిరుగుతూ ఉంటాయి. ఇలా కాలం గడిచిపోతూ ఉంటుంది. మనం అందరం కూడా కాలంలో ఉంటాం కనుక కాలమే దేవుడు. అందుకనే విష్ణు సహస్రనామంలో కూడా కాలమే పరమాత్మ అని చెప్పబడి ఉన్నది ఆ గ్రంథంలో. కనుక కాలాన్ని నమస్కరించుకుంటున్నాం. చూడండి, కాలానికి ఎవ్వరూ అతీతంగా కాల సృజిత భూతాని కాల పాచయతి ప్రజా అని చెప్పి సర్వం కాలవశే స్థితం. కాలమే మానవుల్ని సృష్టిస్తుంది, జీవుల్ని అలాగే చెట్లని అన్నింటినీ సృష్టిస్తుంటే కాలమే మళ్ళీ లయ చేసుకుంటుంది. వసంతకాలం వస్తే చెట్లు పుష్పిస్తూ ఉంటాయి, శిశిర ఋతువులు వాడిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ ఋతువులు తిరుగుతూ ఉంటాయి. ఇలా కాలం గడిచిపోతూ ఉంటుంది. కనుక
ఆ కాలానికి ఒక్కసారి మనం నమస్కారం చేసుకుంటాం. అందుకే ఈ కాలము రకరకాలుగా ఉంది. మన వాళ్ళు కాలాన్ని గురించి చాలా లోతుగా పరిశీలన చేశారు. స్థూలంగా కాదు, చాలా సెకండు కంటే కూడా ఇంకా తక్కువ కాలాన్ని కూడా మన వాళ్ళు గణితం ద్వారా చూపించారనమాట. కనుక కాలమే పరమాత్మ. వాటిని ఎలా ఉందంటే త్రుటి, అతి సూక్ష్మమైనది, సెకండు కంటే కూడా ఇంకా తక్కువ కాల పరిమాణం దగ్గర నుండి మహాకాలం దాకా కూడా చక్కగా వాళ్ళు లెక్క వేసి చెప్పారన్నమాట. త్రుటి, తర్వాత లవము, అలాంటి లవములు కొన్ని కలిస్తే నిమేషము, అలాంటి నిమేషములు కొన్ని కలిస్తే గురువు. అది కాలానికి పేరనమాట, గురువు అక్షరం అని, గురువు అని. తర్వాత అలాంటి కొన్ని కలిస్తే ప్రాణము. ప్రాణం అంటే కాలానికి పరిమాణం ఇక్కడ అర్థం అనమాట. అలాంటి మళ్ళీ కొన్ని కలిస్తే విఘడియ, అట్లాంటివి కొన్ని కలిస్తే గడియ. మనకు అర్థం కావాలంటే ఒక గడియ అంటే 24 నిమిషములు అన్నమాట. ఒక గడియకి 60 విఘడియలు, 24 నిమిషములు ఒక గడియ. అలాంటివి 30 గడియలు కనుక గడిస్తే ఒక పగలు అంటే 12 గంటలు. 30 గడియలు = 12 గంటలు అన్నమాట. అలాగే మళ్ళీ 30 గడియలు 12 గంటలు రాత్రి అన్నమాట. అంటే 24 గంటలు 60 గడియలు అన్నమాట. 2:30 గడియలు ఒక గంటకి వస్తుంది. అప్పుడు ఒక రాత్రి ఒక పగలు అవుతుంది. ఇలాంటి రాత్రి పగళ్ళు 7 గనక కలిస్తే ఒక వారం అన్నాం మనం. ఈ వారములు 2 కలిస్తే ఒక పక్షం. ఇలాంటి పక్షములు 2 కలిస్తే ఒక నెల. అలాంటి నెలలు 2 కలిస్తే ఒక ఋతువు. అలాంటి ఋతువులు 3 కలిస్తే ఒక అయనం. అలాంటి అయనములు 2 కలిస్తే ఒక సంవత్సరం. ఇక మళ్ళీ ఈ సంవత్సరం తిరుగుతూ ఉంటుందన్నమాట. కనుక ఈ చైత్ర మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు సృష్టి ప్రారంభమైంది. ఈనాటి నుండి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. చెట్లు చిగురుస్తూ ఉంటాయి, మంచి గాలులు బాగా వీస్తూ ఉంటాయి. అంత చలి విరిగిపోయి ఉంటుంది, చలి ఎక్కడా లేదు, ఎండలు ఇంకా ముదరలేదు. ఇది మధ్యస్థంగా ఉండే సమయం గనక సమశీతోష్ణముగా గాలులు చక్కగా వీస్తాయి. సాయంకాలం 5 గంటల దగ్గర నుంచి 8 గంటల దాకా కనుక మనం ఎక్కడ సంచరించినా, మనం వీధుల్లో సంచరించినా, పార్కులో కూర్చున్నా, గుడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చల్లగా గాలి బ్రహ్మాండంగా వీస్తూ ఉంటుంది. ఆ గాలిలో ఉండి ఇన్ని మంచినీళ్ళు తాగితే చాలు, మనకేమీ అక్కర్లేదు అనిపించేలాగా ఉంటుంది. గాలిలో వేడి ఉండదు, చల్లదనం కూడా ఉండదు, సమశీతోష్ణముగా ఆనందదాయకముగా ఉంటుంది. వసంత ఋతువే ఆనందకరంగా ఉంటుంది అని చెప్తున్నాం అన్నమాట. అయితే ఈనాడు ఏం చేయాలి అంటే, ధర్మసింధు అనేటువంటి ఒక ధర్మశాస్త్ర గ్రంథములో చెప్పబడింది. పంచకృత్య సమన్వితం అని కనిపిస్తుంది. యుగాది పర్వ పంచకృత్య సమన్వితం. యుగాది నాడు మనం 5 రకాల పనులు చేయాలన్నమాట. ముందేం చేయాలంటే అభ్యంగన స్నానం చేయటం. చక్కగా కుంకుడుకాయ తీసుకుని, షాంపూలు కాకుండా ఈ ఒకరోజైనా సరే స్వచ్ఛమైన కుంకుడు తీసుకుని దాంతో చక్కగా మన నూనె ఒంటికి రాసుకుని తలంటి పోసుకోవాలి. శరీరానికి నూనె మర్దన చేయాలి. అది వైద్యరీత్యా కూడా చాలా మంచిది. స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకుని శరీరానికి మర్దన చేసుకుని కొంచెం సేపు లేత ఎండలో ఉండి ఆ తర్వాత చక్కగా మనం కుంకుడుకాయతో దేనితో మన వీళ్ళని బట్టి చూసుకుంటాం. సంప్రదాయంగా కుంకుడుకాయ వాడమన్నారు, లేకపోతే షాంపూలు ఏదో వాడుతున్నారు అనుకోండి. సరే, మొత్తం మీద కాన్సెప్ట్ దెబ్బతినకుండా ఉంటున్నాము. ఆ రకంగా అభ్యంగనం చేయాలి. తర్వాత నూతన వస్త్రములు ధరించాలి అని శాస్త్రంలో చెప్పింది. ఆ తర్వాత వేప పువ్వు పచ్చడి తినాలి, గ్రహాలని పూజించాలి. ఆదిత్యాది గ్రహా సర్వే సనక్షత్రాసరాశయ అని చెప్పారు. 9 గ్రహాలని నక్షత్రాలని కూడా మనం చక్కగా పూజ చేసుకోవాలి. వీటికి ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించడం, తర్వాత నవగ్రహాలని పూజించి పంచాంగం తెచ్చి దేవుడి దగ్గర పెట్టుకుని దాని మీద పువ్వులు వేసుకుని అక్షతలు వేసి కుంకుమ వేసి నమస్కారం చేసుకుని గ్రహాలని, వినాయకుడిని, నవగ్రహాలని, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుని నమస్కరించుకుని కాలానికి మూలపురుషుడు బ్రహ్మ గనక బ్రహ్మదేవుని పండుగ కనుక బ్రహ్మదేవుని మనస్సులో తలుచుకుని ఆ అక్షతలు శిరస్సును ధరించి
వేప పువ్వు పచ్చడి చేయాలి. చక్కని వేప పువ్వు, లేతగా ఉన్నటువంటి వేప పువ్వు తీసి ఆ కాడలు అవి లేకుండా తుంచి చిన్న చిన్న ఇవి ఉంటాయి అన్నమాట, పువ్వులో ఉంటాయి, పండు లాంటిది, పండులాగా రాదే చిన్న మొగ్గ ఉంటుంది, లేత మొగ్గ, అవి వేయచ్చు అనమాట. అవి తర్వాత చక్కగా ఒలిచినటువంటి స్వచ్ఛమైనటువంటి దులిపి ఏమీ లేకుండా దాంట్లో అటువంటి వేప పువ్వు, కొత్తగా వచ్చిన బెల్లము, క్రొత్త చింతపండు, కొద్దిగా సైంధవ లవణము, ఉప్పు వేయాలి. 6 రుచుల్లో. ఉప్పు అంటే మామూలు ఈ ఉప్పు కాదు, ఇంకా కూడా మనకి ఈ కలుషితమైన ఉప్పు కూడా వస్తుంది, కల్తీ ఉప్పులు కూడా. అవన్నీ వేసి దేవుడికి నైవేద్యం పెట్టకూడదు, మనం తింటున్నాం కదా అని. మనం కూడా ఏంటంటే సైంధవ లవణం తీసుకోవాలి, రాక్ సాల్ట్ అని. ఆ సైంధవ లవణం కొంచెం వేసుకుని దాంట్లో కారానికి మిరియాలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేయటం అనేది పద్ధతి కాదు. మిరియములు కొంచెం వేసుకుని దాంట్లో కొద్దిగా చింతపండు వేసి మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్తములు అని 6 రుచులు ఉన్నాయి. ఈ 6 వచ్చేట్టుగా చక్కగా వేసుకుని ఆ దేవుడికి నివేదన చేసుకుని దాన్ని ప్రసాదం కింద మనం కొంచెం తింటామన్నమాట. దీన్నే పచ్చడిగా చేసుకునే విధానం కూడా ఉంటుంది. దాంట్లో జీలకర్ర, ఆవాలు ఇలాంటివి కూడా వేసుకుని కూడా ఇంగువ ఇవి వేసే పచ్చడిలా కూడా పెట్టుకుని రోజు అన్నంలో కలుపుకుని కూడా తినవచ్చు. అసలు ఏంటంటే ఈ వేప పచ్చడి ఒక 15 రోజుల పాటు ఉదయం రెగ్యులర్గా వాడాలి మనం, క్రమశిక్షణతో వాడితే ఏంటంటే శరీరం ఉండే కఫము అన్నీ పోతాయన్నమాట. పురుగులు పోతాయి, కఫం పోతుంది, అన్నీ పోయి మంచి ఔషధంలాగా నోటికి అరుచిపోతుంది, కడుపు బరువు తగ్గుతుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందుకని అలా తినండి. ఈ ఒక్కరోజే కాకుండా తరువాత కూడా మీరు ఒక 15 రోజులు వాడుకోండి అని వైద్య గ్రంథాలు చెప్తున్నాయి అన్నమాట. కనుక ఈరోజు చేయవలసిన పనేది, తరువాత నూతన వస్త్రమును ధరించి దేవాలయాల్లో ఎక్కడైనా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని చేయాలి. అయితే ఇలా ఈ వేప పువ్వు పచ్చడి తినాలి అని శాస్త్రం చెప్పిందనమాట. ఎవరైతే ఇలా తింటారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా శుభములు కలుగుతాయి అని చెప్పి మనం భావిస్తున్నాం అన్నమాట. శాస్త్రం అలా చెబుతుంది. అయితే తినేటప్పుడు కూడా మనం ఒక శ్లోక రూపమైన మంత్రాన్ని జపించుకుంటూ చదువుతూ అది తినమని చెప్పారనమాట. శాస్త్రంలో అట్లా ఉంది. అది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆ మంత్రము ఏంటంటే శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అనుకుని ఒక్క సెకండ్ ఎన్ని సెకండ్, ఒక అర నిమిషం కూడా పట్టదు, నిజానికి 30 సెకండ్లు పడుతుంది. ఇది చదువుకుని చక్కగా కళ్ళగద్దు దాన్ని ప్రసాదంగా తినమని చెప్పారనమాట. అలాగే మనం నమస్తేస్తు నిమేషాయ త్రుటయే చ మహాత్మని నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మని కాలాత్మకాల ఉత్సౌమ్య అని చెప్పి విష్ణు సహస్రనామంలో ఈ కాలమంతా విష్ణువు యొక్క స్వరూపము అని చెప్పబడి ఉన్నది. కనుక ఆ విష్ణువుని కూడా కాలరూపంగా ఉండేవాడిని. కాలాత్మకాలకు ధీవాన్ కాలస్వరూపుడు, కాలాన్ని చేసినవాడు ఆ పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి విష్ణువుని తలుచుకుని మనం ఈ పనులని చెప్పుకుంటూ ఆనందముగా మనం ఈ పండుగని గడుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అయితే ఈ పండుగ రోజు చేసేటువంటి కార్యక్రమాలలో సాయంత్రం పూట చక్కగా దేవాలయానికి వెళ్ళి మన వీలుని బట్టి దగ్గరలో ఉన్నదాన్ని బట్టి సౌకర్యం ప్రకారం వెళ్ళగలిగితే, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అనేక విషయాలు చెప్తున్నాయి. చెప్పి చివరికి ఏమంటున్నాయంటే అది మీ సౌకర్యం ప్రకారము అని చెప్తున్నాయి. ఎక్కడైనా సరే అది విషయాన్ని తరువాత నేను మీకు వివరిస్తా. ప్రతి విషయంలోనూ మన సౌకర్యం ఎలా ఇచ్చిందో శాస్త్రం చెప్తా. శాస్త్రం కనుక ఇలా చేసి తీరాలి, చేయకపోతే శిక్ష అని అట్లా చెప్పటం లేదు శాస్త్రం. మీ సౌకర్యం ప్రకారం చేయండి. వీలైతే అది మహానగరంలో ఉండి మరి దగ్గరలో దేవాలయాలు లేకపోతే ఎక్కడికో వెళ్ళాలి అనుకుని ప్రయత్నం, శ్రమ లేకుండా దగ్గరలో దేవాలయం ఉంటే వెళ్ళండి. చిన్న గుడి అయినా పర్వాలేదు, మన వీధి చివరిలోనే చిన్నది వినాయకుడు గుడి, సరస్వతీదేవి గుడి ఏవో ఉంటుంది, లేకపోతే గ్రామదేవత గుడి ఉంటుంది. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చు కుదిరితే. ఇవన్నీ ఏంటంటే సతీ సంభవి అన్నట్టుగా మీ వీరుని బట్టి, లేకపోతే ఇంట్లోనే ఉండి చక్కగా దేవుడి యొక్క పటం ముందు ఉండి ఒక పూలమాల సమర్పించుకుని దేవుణ్ణి ఒక నమస్కారం చేసుకుంటే పరిశుద్ధమైన మనస్సుతో చేయాలి.
అప్పుడు మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం, మనస్సులో రాగద్వేషములు ఉండవు. ఈ ఉగాది పండుగకి ముందు రోజు అమావాస్య వస్తుంది. అమావాస్య అంటే పితృదేవతల యొక్క పర్వదినం. అలాగే గ్రామదేవత పండుగ కూడా అవుతుంది. ఉగాది ముందు వచ్చేటువంటి అమావాస్య రోజు ఆ గ్రామదేవతని మనం కూల్చుకుంటాం. ముందు రోజే వెళ్ళి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. పోలేరమ్మ ఉంటుంది, పోతురాజు ఉంటాడు, ఎల్లమ్మ ఉంటుంది, కనకదుర్గ ఉంటుంది, తోటమ్మ తల్లి ఉంటుంది. ఇలా రకరకాల దేవతలు ఒక్కొక్క గ్రామానికి రక్షణ కోసం ఆ దేవతా విగ్రహాలు అక్కడ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి ముందు రోజే ఆ దేవతను కూడా కొలుచుకోవచ్చు. వీరుని బట్టి పులిహార నివేదనం చేస్తారు, తీసుకుపోయి దధ్యోదనం చేసి మనమే ఒక పాత్రలో తీసుకెళ్ళి చక్కగా అమ్మవారి మీద 4 పువ్వులు వేసి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి అది నివేదన చేసుకుని అమ్మవారికి మళ్ళీ మన ఇంటికి తెచ్చుకొని తింటాం అనమాట. అట్లా ఏదైనా పులిహార కానీ లేకపోతే దధ్యోదనం కానీ, అది కూడా కాకపోతే కొబ్బరికాయ కానీ 2 అరటిపళ్ళు కానీ ఏదైనా సరే మనం దేవతకి సమర్పిస్తే మన గ్రామం అంతా చల్లగా ఉంటుందన్నమాట. దీంట్లో మనకి కష్టం అంటూ ఏమీ లేదు, చాలా తేలికైన విషయమే. తయారు చేసుకుంటాం, లేకపోతే కొబ్బరికాయ లేకపోతే అరటిపళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి నివేదన చేసుకుని నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేసుకుని తల్లి మమ్మల్ని చల్లగా కాపాడని చెప్పుని ఇంటికి వచ్చేస్తాం. గ్రామ దేవతల్ని కూడా పూజించాలి. అంతేగాని అక్కడ కొలుపులంటే ఉత్సవాలు లాంటివి చేసుకోవచ్చు, కానీ హింస అనేది ఉండకూడదు. అందరం కలిసి ఆనందంగా ఉండాలి అని మనం అనుకుంటున్నప్పుడు, ఏ జీవిని హింసించకూడదు, అది మన పద్ధతి అనుకున్నప్పుడు చక్కగా సాత్విక మార్గంలోనే కొలుసుకోమని చెప్పారు. అంతేగాని వాళ్ళకి నివేదన చేస్తే ఇవి చేసుకోవచ్చు, తినుబండారాలు పదార్థాలు నివేదన చేయొచ్చు తప్ప అక్కడ హింస అనేటువంటిది ఏది కూడా ఉండకూడదు అనేటువంటిది మన యొక్క సిద్ధాంతం అన్నమాట. తరువాత ఇక ఈ రోజున సాయంకాలంలో కానీ మధ్యాహ్నం కానీ పంచాంగ శ్రవణ కార్యక్రమం చేస్తాం. సాధారణంగా ఏమంటూ ఉంటారంటే పంచాంగ శ్రవణం చేస్తారండి వారు ఈరోజు కార్యక్రమంలో అని చెప్తూ ఉంటాం. పంచాంగ శ్రవణం ఫలానా వారు పంచాంగ శ్రవణం చేస్తారు అని చెప్పకూడదు, చేసేది ఆయన. ఎందుకంటే పంచాంగ శ్రవణము అంటే పంచాంగ ఫలితములు వినుట, పంచాంగ విషయములు వినుట. వారు వచ్చి పంచాంగ విషయములు వినుట అనేది జరగదు, వారు వినిపిస్తారు ప్రజలందరికీ. వారు చెబుతారు, వారు వింటలా, మిగతా వాళ్ళందరూ కూడా వింటున్నారు అన్నమాట. అందుకని ఏమనాలి, పంచాంగ శ్రావణం చేస్తారు. ఫలానా వారు వచ్చి ఈనాడు ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రావణము చేస్తారు అని అనవాలి. శ్రావణము అంటే వినిపించడం. శ్రావయతి అస్తు స్వధేజి ఆశ్రావయతి స్వధాకారోహి పితృణాం శ్రావయతి, వినిపించుచున్నాడు. ఆయన వినిపించడానికి వచ్చాడు తప్ప వినడానికి కాదు. మిగతా వాళ్ళందరూ వింటారు. అందుకని శ్రోతలు పంచాంగ శ్రవణము చేస్తారు. చెప్పి ఆయన పంచాంగ శ్రావణం చేస్తారు, లేకపోతే పంచాంగ ఫలితములు ప్రవచనం చేస్తారు అని చెప్పుకోవచ్చు, కావాలంటే వివరిస్తారు అని. అక్కడ పదంలో మార్పు మనం గమనించాలి. ఇప్పుడు వచ్చేటువంటి సమస్య ఏంటంటే, ఈ పంచాంగ శ్రవణం ఏమిటి అసలు? ఇది వినాలా? ఇవన్నీ నిజమా? ఏదో ఒక మనం అనుచారంగా ఒక చాదస్తంగా మనం ఏదో అలవాటు కింద చేసుకుంటున్నామా అని ఒక్కసారి ఆలోచిద్దాం. పంచాంగము అంటే గణితం, లెక్కలకి సంబంధించింది. సృష్టి జరిగిన నాటి నుండి ఈనాటి దాకా ఎంత కాలము గడిచినది అనేది లెక్క వేసి ప్రతిరోజు కూడా తిథులు, వారములు, నక్షత్రములు, ఘడియలు, విఘడియలు, వర్జ్యము, దుర్ముహూర్తము ఇవన్నీ తెలియజేసేటువంటి క్యాలెండర్ లాంటిది. ప్రతి జాతికి ప్రతి దేశంలోనూ ఒక్కొక్క క్యాలెండర్ ఉంటుంది, అన్ని దేశాల్లో. మనకి ఏంటంటే క్యాలెండరు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు వచ్చింది, ప్రచారంలోకి మనం వాడుకుంటున్న వ్యవహారంలోకి తప్పుకోదు. మనకి ఉన్నది పంచాంగం. తిథి ఏంటి, వారం ఏంటి, నక్షత్రం ఏంటి, యోగం ఏంటి. అసలు పంచాంగము అని ఎందుకు అంటున్నామంటే 5 అంగములు ఉంటాయి, అందుకని పంచాంగము అంటున్నాం. పంచ అంటే 5, అంగము విషయములు, వీటికి అనుబంధంగా ఉంటాయి. అందుకని దీని పంచాంగం ఉంటుంది. దీంట్లో ఏముంటాయి? 5 తిథులు, పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి ఇట్లాంటి తిథులు,
వారములు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఇట్లా వారములు, నక్షత్రములు, అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రములు, యోగములు, విష్కంభ యోగము, వ్యతిపాత యోగము, వైధృతి, సిద్ధి, సాధ్య, శివ, ఇంద్ర, ఇట్లా యోగములు, కరణములు, భవకరణం, బాలవకరణం, ఇట్లాంటి కరణములు. ఈ 5 కూడా ప్రతిరోజు ఏ రోజు ఏముంటుంది అని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. మనకి వ్యవహారం కోసం తెలియజేయడం, దేనికి అంటే వ్యవహారం నడవడం కోసం మనం మాట్లాడుకోవాలి కదా అని చెప్పి. అందుకని ఎవరైతే ఈ తిథివార నక్షత్రాదులన్నీ వింటారో వాళ్ళకి క్షేమం కలుగుతుంది. అందుకని చెప్పారన్నమాట. అందుకని తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాదాయుష్యవర్ధనం అని చెప్పుకుంటూ వచ్చారన్నమాట. తిథి వింటే ఇది సంపదలు వస్తాయి, వారం వింటే ఆయుర్దాయం కలుగుతుంది, నక్షత్రాధరతే నక్షత్రాల గురించి వింటే పాపం పోతుంది, యోగాలు వింటే రోగాలు పోతాయి, కరణం వింటే పనులు నెరవేరుతాయి అని 5ంటికి 5 ఫలితములు చెప్పారన్నమాట. అలా ఈరోజు విన్నట్టుగానే ప్రతిరోజు మీరు చూసుకోండి క్యాలెండర్ ప్రకారం. మన దేశంలో ఏంటంటే తిథిలోనే వ్యవహారం 300 సంవత్సరాల క్రితం వరకు కూడా సృష్టి జరిగినటి నుంచి మన దేశంలో పద్ధతి ఏంటంటే తిథులు, వారములు, నక్షత్రములతో జరుగుతాం. దాంతో వ్యవహారం మనం అవి మరచిపోయి మనం ఈ తేదీలకు వచ్చిన తర్వాత ఏంటంటే దాన్నే మనం అనుసరిస్తున్నాం. కానీ మన పద్ధతి అది, అవి తెలుసుకోవాలన్నమాట. అలా పంచాంగం ఉంటుంది. అయితే దీంట్లో సృష్టి జరిగిన నాటి నుంచి ఇప్పటిదాకా జరిగిన కాలగణితం అంతా ఉంటుంది. అవి వినమని చెప్పారు. అయితే ఇక్కడ ఒక పద్ధతి ఉంది. ఇది చెప్పేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాలను ప్రార్థించుకోవాలి. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖాప్రవాళం హైరంబమంబురుహడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధురంధరన్న అని మహాగణాధిపతిని మనం తలుచుకోవాలి, నవగ్రహాన్ని పూజించుకోవాలి. అయితే ప్రధానమైనటువంటి సంశయము ఏమిటి అంటే పంచాంగ ఫలితములు అని చెబుతారు కదండి, అవి నిజంగా జరుగుతాయా, ఏవో చెబుతూ ఉంటారా? వాడు చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, మళ్ళీ ఉగాదికి వస్తూ ఉంటాం, ఇలా ఏదో మనం అనుచారంగా ఒక పద్ధతిగా వస్తూ ఉంటానులేండి ఇదంతా కూడా అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ గమనించవలసిన విషయములు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ముందుగా దేశము యొక్క, ప్రపంచ ప్రజల యొక్క భవిష్యత్తు గురించి సూచనాప్రాయంగా కొన్ని చెబుతారు. దాంట్లో జగలగ్నము, వర్షలగ్నము అవి తీసుకుని ఈ సంవత్సరం ప్రపంచం ఎలా ఉంటుంది, దేశ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఆటల రంగం ఎలా ఉంటుంది, పంటలు ఎలా ఉంటాయి, జనజీవనం ఎలా ఉంటుంది, ప్రమాదాలు వస్తాయా, రాకుండా ఉంటాయా, రక్షణ చర్యలు ఉంటాయా, అధికారులు ఎలా పాలిస్తారు, వీటికి సంబంధించి అన్ని విషయాలు కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. క్లుప్తముగా అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి బాగా, పరిపూర్ణముగా కాదు. ఒక్కొక్క విషయం చెప్పడానికి అనేక గ్రంథాలు ఉంటాయి. మళ్ళీ పంటల గురించి చెప్పడానికి వేరే గ్రంథాలే ఉంటాయి. ధరల హెచ్చుతగ్గుల గురించి చెప్పడానికి వేరే గ్రంథాలు ఉంటాయి. మళ్ళీ వాడి ప్రత్యేక గ్రంథం. వర్షాలు పడతాయా పడవా ఎట్లా పడతాయంటే దానికి వేరే లెక్కలు, వేరే గణితం, వేరే శాస్త్రం ఉంటుంది ప్రత్యేకం. ఒక్కొక్క శాస్త్రమే ఉంటుంది ఒక్కొక్క దాని గురించి. మనం అన్నీ కలిపి ఒక్కొక్క ముక్క చెప్తున్నాం ఈ పంచాంగాలు. అయితే అందుకోసం ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా ఫలితాల విషయంలో తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గోచార ఫలితములు అని మేషరాశి, వృషభరాశి, ఇంకా రాశులకి, నక్షత్రాలకి ఫలితాలు కూడా చెప్పుకుంటాం. వాటిని మీద పరమ ప్రామాణికమైన బుద్ధితో చాలామంది ఆధారపడుతూ ఉంటారు. అది ఒక విధానం ఉంది, క్లుప్తంగా సూచనాప్రాయంగా రేఖామాత్రంగా ఉంటుంది. వాటిని నమ్ముకుని పూర్తిగా ఉంటుంది అని అనుకోమని కాదు. ఉదాహరణకి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇలా ఉంటుందని రాస్తాడు. ఎన్ని వాక్యాలు రాస్తాడు? 10 వాక్యాలు, 15 వాక్యాలు రాస్తాడు. ఆ రాశిలో ఎంతమంది పడతారు? ఈ విషయాన్ని గురించి నేను ఒక వీడియోలో చెప్పాను. ప్రపంచంలో ఉండే జీవులందరినీ 12 విభాగాలు చేస్తే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క రాశి ఉంటుంది. ఒక్కొక్క రాశిలో కోట్ల మంది పడతారు. 144 కోట్లు అనుకుంటే 12 కోట్ల మంది పడతారు ఒక్కొక్క రాశిలో. ఇక ప్రపంచ జనాభాని కూడా 12 చేత మీరు విభజించుకుంటే ఒక్కొక్క రాశికి ఎంత. ఇంతమందికి ఈ 10 వాక్యాలే సమన్వయం అవుతాయి అసలు? ఒకసారి ఆలోచించండి. అన్ని కోట్ల మందికి కూడా ఈ రాసిన ఒక పేజీ రాసాం మనం. ఈ పేజీ ఫలితాలు అలాగే వర్తిస్తుంటాయా ఈ కోట్ల మందికి కూడాను? కాదు. అవి అవుట్లైన్స్ మాత్రమే. మనకి మనం అప్లై చేసుకోకూడదు. వృషభ రాశి ఇలా ఉంటుంది, మిథున రాశి ఇలా ఉంటుంది అనుకుని అవి మనకి వర్తిస్తాయేమో అనుకుంటే అవి యాజ్ ఇట్ ఈస్గా వర్తించవు. మొత్తం ప్రపంచానికి టోటల్గా చెప్పారనమాట. చూడండి, ఒక ఉదాహరణ. ఫలానా రాష్ట్రం ఏదో తీసుకుంటాం.
ఆ రాష్ట్రంలో ఏదో ఒక మేము తూచిన రాష్ట్రం పేరు చెప్పుకుంటాం. ఉదాహరణకిగా ఆ రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయంటే రాష్ట్రం అంతటా అని చెప్పాం వాతావరణం. మనం ఏం చేసామంటే వెంటనే బయలుదేరి ఆ రాష్ట్రం అంతా కూడా మొత్తం రాష్ట్రం అంతా గ్రామం పల్లె నగరం అన్ని వీధి కూడా తిరిగి వచ్చాము. తిరిగి వచ్చి పడింది ఆ వర్షం అంటే ప్రతి చోట పడదు, కొన్ని చోట్ల పడుతుంది. మొత్తం మీద ఎక్కువ భాగం పడింది అని అర్థం దానికి. అంతేకాని పడని గ్రామాలు కూడా ఉంటాయి. ఆ రాష్ట్రం అంతా ముమ్మరంగా కురుస్తున్నాయంటే కురుస్తున్నాయి, పడిన చోట్లంతా కురిస్తే ఎక్కువ భాగం వ్యాపించి ఉంది ఆ రాష్ట్రంలో. అంతేగాని ప్రతి గ్రామం ప్రతి వీధి కూడా పడిందా అని మనం ఎంక్వైరీ చేస్తే కుదరదు, సుమారుగా పడతాయి. అలాగే ఈ ఫలితాలు కూడా ఆ రాశిలో ఉన్న వాళ్ళకి సుమారుగా వర్తిస్తాయి. రేఖా మాత్రం ఇన్ని కోట్ల మందికి అంటే మనకెంతవరకు వర్తిస్తుంది? ఒక వాక్యం కూడా వర్తించదు మనకి. అది చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే మా రాశికి ఎలా ఉంటుంది అన్న 4 వాక్యాలు విని దాంట్లో కష్టం ఉంటే కష్టం వస్తుంది కాబోలు, సుఖం వస్తే మాకు రాజయోగం వస్తుంది కాబోలు అనుకుంటూ ప్రజలు అనుకుంటున్నారు. అది కాదు అసలు విధానం అనేది. వాళ్ళ ఆందోళన కూడా పడుతున్నారు. ఏమండి ఈ రాశికి ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఉంటుంది అని చెప్పారు, మనకి ఈ సంవత్సరం ఆదాయం తక్కువే కదా అంటున్నారు. అది కాదు బాబు, మాట మాత్రంగా అందరికీ కలిపి చెప్పిన మాట ఉరామరికగా ఒక అంచనా ఉంటుంది, అది వ్యక్తిగతంగా అన్వయించదు అని చెప్పినా కొంతమంది పాపం తెలియకపోవటం వల్ల, అమాయకత్వం వల్ల ఏదో సర్ది చెబుతున్నారులేండి మీరు, మాకు ఇంతే కదా, ఈ సంవత్సరం నష్టమే కదా అని బాధపడుతున్నారు. ప్రజలకి చెప్పేది ఏంటంటే ఆ వార ఫలితాలని, ఈ సంవత్సర ఫలితాలని మీరు పూర్తిగా తీసుకోవద్దు, తీసుకునే అవకాశం లేదు. అందుకోసం కాదు రాసింది, మొత్తం ఇలా ఉంటుంది దేశం మొత్తం మీద భవిష్యత్తు అని చెప్పారు. అంతేగాని వ్యక్తిగతంగా కావాలి అంటే మీరు పుట్టిన జాతకం తీసుకురావాలి. వీటిని గోచారములు అంటారు. గోచార ఫలితము అంటే మీకు 20%, 80% మీరు పుట్టినప్పుడు ఉండే జాతకమే ఉంటాయి. ఆ జాతకం తీసుకొచ్చి ఈ గోచారం 20% కలుపుకుని సమన్వయం చేసుకుంటే కొంతవరకు మీకు తెలుస్తుంది, ఖచ్చితంగా భవిష్యత్తు తెలుస్తుంది, కొంతవరకు అన్నమాట. అంతేకాని వ్యక్తిగతమైన జాతకం లేకుండా ఒక్క గోచారం చూసుకుని మంచి వస్తుంది పొంగిపోవడమో, చెడు వస్తుంది కృంగిపోవడమో చేయకూడదు. 1,000,000 మందికి చెప్పి ఆ 10 వాక్యాలు చెప్పాడు, మనం అందరం అన్వయం చేసుకోవడం దేనికి? ఆ రాశిలో పుట్టినంత మాత్రం చేత అన్వయం చేసుకోకూడదు అనమాట. అక్కడ విషయం అది. అలా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క గోచారానే 20%, దాంట్లో 100 విధానాలు ఉంటాయి. ఒక్క రాశిని బట్టి పంచాంగంలో రాసిన ఫలితం కాకుండా ప్రతి గ్రహము ఏ నక్షత్రంలో ఉంటుందో తీయాలి, అవి రావు దీంట్లో. ప్రతి గ్రహానికి మూర్తి ఎలా ఉంటుందో చూడాలి, అవి రావు దీంట్లోని. ప్రతి గ్రహము ప్రతి నక్షత్రము ఇంకో నక్షత్రాన్ని చూస్తుంది, అవి రావు దీంట్లో. ప్రతిదానికి వేధలు ఏర్పడుతూ ఉంటాయి, వేధలు ఏర్పడితే ఫలితం ఉండదు, ఆ వేధలు మనం చూడం. ఇన్ని ఒక్క గోచార విషయం తెలియడానికి 1 సంవత్సరం పాటు కృషి చేయాలి. స్థూలంగా మనం చూసుకునే ఆ రాశిలో వీడున్నాడు, ఇక్కడ వాడున్నాడు అనుకుంటే కొద్దిగా నీ జాతకంలో ఎలా ఉందో గ్రహం చెప్పాలి. కనుక మీరు పంచాంగ ఫలితాల్లో ఉండేవి దేశానికి వాటికి సంబంధించి వినండి, తెలుసుకోండి. వ్యక్తిగతంగా ఫలితాలు ఉరామరికగా చెప్పింది తప్ప మీరు కృంగిపోను వద్దు, పొంగిపోను వద్దు. 2 అది కాదు, మీ వ్యక్తిగత జాతకం తీసుకొని చూపించుకోవాలి, తెలియదు. అప్పుడు మీకు కొంతవరకు ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ కోవేక్త తారతమ్యస్య తమేకం వేద సంవిన. బ్రహ్మదేవుడికి తప్ప అతి సూక్ష్మంగా చెప్పడం సాధ్యము కాదు, సూచనాప్రాయంగా తీసుకోవాలి. దిన ఫలితాలైనా అంతే, ఏ రోజుకి ఆ రోజు దిన ఫలితం చూసుకుని అది జరగదు. అది జరగదు. ఆ నక్షత్రంలో 1,00,00,000 మంది పుట్టారు, వాళ్ళకి ఈరోజు ఇలా ఉంటుంది, అందరికీ ఆ రోజు అలాగే జరిగిందా? ఈరోజు ధన నష్టం వస్తుంది అని రాస్తే 1,00,00,000 మంది ఉన్నారు, ఆ 1,00,00,000 మందికి ఆ రోజు డబ్బు నష్టం వస్తుందా? వీళ్ళకి కలిసి వస్తుందంటే 1,00,00,000 మంది కలిసి వస్తుందా? అసలు అట్లా ఎప్పుడు ఉండదు. అవి అసలు వాటి మీద మీరు ఆధారపడవద్దు. మీరు ఆధారపడదలుచుకుంటే మీ వ్యక్తిగత జాతకం తెచ్చుకుని కూర్చొని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తానన్నమాట. అసలు జరుగుతాయా? అది ప్రధానమైనటువంటి ప్రశ్న. జరుగుతాయి. ఆ పంచాంగ గణితం అంతా చాలా కష్టమైంది. అన్ని గ్రహ సంహితలన్నీ అధ్యయనం చేసి చక్కగా కనుక చూసినట్టయితే దృక్ సిద్ధాంతం ఉంటుంది, సూర్య సిద్ధాంతం ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అవన్నీ కృషి చేసి నిర్దిష్టంగా చక్కగా గణితం చేసి చెబితే అవి కొంతవరకు జరుగుతాయి. ఎందుకు, ఎలాగా అనే ప్రశ్న మనకు వస్తుంది. మీరు చూడండి,
కొంతమంది పంచాంగకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం పంచాంగం రాసినప్పుడు గత సంవత్సరంలో మేము ఏం రాసాము, ఏం జరిగింది, ఏం జరగలేదు అని ఒక లిస్ట్ ఇస్తూ ఉంటారు. అండర్లైన్స్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇదిగో గత సంవత్సర పంచాంగంలో ఈ నెలలో ఈ ప్రాంతంలో ఇలా అన్నాం మనం, అది జరిగింది అని మనకి ఆ వీడియో తీసి చూపిస్తూ ఉంటారు. అన్నీ జరిగినాయా అనేది మనం అనకూడదు. కొన్ని జరుగుతాయి, కొన్ని. అన్నీ అంటే అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఎవరూ చెప్పలేరు కదా. 80 పాళ్ళు చెప్పగలుగుతారు తప్ప 100కి 100 పాళ్ళు అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. అది జరగల. అది కనిపెట్టడం మన మేధాశక్తికి సాధ్యం కాదు, దేవుడికి ఒక్కడికి మాత్రమే సాధ్యం. 70% జరుగుతాయి. అట్లా వాళ్ళు పంచాంగాల్లో కొన్ని ఉండేవారు అనమాట. ఐలవరంలో ఒక సిద్ధాంతి గారు అలాగే రాసేవారు, మునుగువారి పంచాంగంలో రాసేవాళ్ళు. ఇంకా ఎవరైనా రాసి ఉండొచ్చు మహానుభావులు. అందరి పేర్లు నేను చెప్పడం, నాకు తెలిసిన దృష్టికి వచ్చినటువంటి వాటి గురించి చెప్తున్నాను. ఇంకా కొంతమంది పెద్దలు చెప్పి జరిగి ఉంటాయి, దాంట్లో తప్పులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండర్లైన్ చేసి గత సంవత్సరంలో ఏం చెప్పామో తీసుకొచ్చి ఇది జరిగింది అని చెప్తారు. ఇది జరిగినాయి అనమాట. ఇంకా దీంట్లో ఏంటంటే నిజాయితీ ఉండాలి. జ్యోతిష్కుడికి కావాల్సింది నిజాయితీ. నాకు ఈ విషయం తెలుసు, నాకు ఈ విషయం తెలియదు అంటే నా మరద ఏంటి, నహి సర్వం జానాలి. అందరికీ అన్నీ కూడా తెలుస్తాయి. అందరికీ నాకు తెలుస్తాయి, అన్ని టెక్నాలజీ అన్నీ తెలుస్తాయా? అందరికీ అన్నీ తెలుసు. కొంతమంది నిజాయితీ కలిగిన వాళ్ళైతే మహానుభావులు ఏం చేస్తారంటే జరగకపోతే ఆ మాట కూడా వాళ్ళు రాసుకుంటారు. ఇలా చెప్పాము కానీ జరగలేదు, అది నా యొక్క లోపం తప్ప శాస్త్రం లోపం కాదు అని చెప్పి స్వయంగా రాసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. ఒక పంచాంగంలో మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి ఆంధ్రదేశంలో మహా గొప్ప విద్వాంసులు అనమాట, వారే రాసుకున్నారనమాట. ఏమని, నేను చెప్పాను చాడాలి, కొన్ని జరగలేదు కూడా, అది నా లోపం తప్ప శాస్త్రం లోపం కాదని చెప్పు. అలాంటి మహానుభావులు కూడా ఉంటారు. కనుక దాని గురించి మీరు పంచాంగ ఫలితాలు సూచనాప్రాయం తప్ప అంత దాని మీద ఆధారపడవద్దు అనేది నేను మీకు చేస్తున్నటువంటి సూచన. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీకందరికీ కూడా ఆ భగవానుడు ఆయురారోగ్య ఐశ్వర్యములన్నీ కలిగించాలని కోరుతున్నాను అన్నమాట. స్వస్తి.